సీమరాజు అంట అంబటి రాంబాబుని ఉద్దేశించి యూట్యూబ్లో రకరకాలుగా నన్ను బూతులు తిడుతున్నాడు. సంజన సుకన్య అని చెప్పేసి మాట్లాడుతూ మా మనోభావాలని దెబ్బతీస్తున్నాడు. కాబట్టి మేము చట్టపరంగా సీమరాజా పైన మేము చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగా ఈ రోజున మొదటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ పోలీసులు కానీ యాక్షన్ తీసుకోకపోతే చట్టపరంగా మేము ఎంత దూరం అనేది వెళ్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తుంటూ ఉంటాయి. ఆయన ఎవరో యూట్యూబ్ లో సీమరాజు అంట, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. మా కండువానే వేసుకుంటాడు, వైసీపీ కండువానే, మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇవాళ నేను మాట్లాడాను కదా, మళ్ళీ రేపు యూట్యూబ్ లో మళ్ళీ మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు, ఇది ఖచ్చితంగా మాట్లాడతాడండి. అంటే మీరు మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత మీ కార్యకర్తల చేత అమ్మనాబూతులు తిట్టి చేసినప్పుడు లేదు, తెలియదు. ఇవాళ సీమరాజు మాట్లాడితే నొప్పి వచ్చేసిందా? మొదట స్టార్ట్ చేసింది ఎవరండి? మీరు కాదు. అంటే ఎవడు మన్మిత్రుడు ఎవడు ఉండు ఒకడు ఆర్ఎంకేఆర్ పెక్స్ అని చెప్పేసి అని వాడి చేత వాడితో తెలుగుదేశం పార్టీ కనువ మెల్లో వేయించి కులాల మధ్యన మతాల మధ్యన పార్టీల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాడి ఇష్టానుసారంగా మెల్లో కండువా కప్పుకోవాలా, వెనకాల బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకోవాలా, తెలుగుదేశం జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకోవాలా, ఇష్టానుసారంగా మాట్లాడాలి. దాన్ని మీరు ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసింది ఎవరో, మొదలు పెట్టింది ఎవరో మీరు. ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తారండి అంబటి రాంబాబు గారు. మీలాగే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉదాహరణ వరలరామయ్య గారిని తీసుకోండి, ఆయనే వెళ్ళి స్వయంగా వీడికి మా పార్టీకి సంబంధం లేదు, వీడిపైన యాక్షన్ తీసుకోండి, మా పార్టీ కండువా కప్పుకొని కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారంటే ఆ రోజున ఎవరు యాక్షన్ తీసుకోవాలా? మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ నొప్పి వచ్చేసిందని ఎక్కువ మాట జరుగుతా ఉంది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్ లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన థంబ్ లైన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇది ఒక థంబ్ లైన్ ఏంటంటే, ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఇది మా మనోభావాలు దెబ్బతిన ఒకటి. మాట అన్నప్పుడు తెలీదు వాళ్ళతోని సంజన సుకన్యతోటి. సంజనతో ఏమో ఏ డ్రెస్ వేసుకున్నావు, జీన్స్ వేసుకున్నావా, ఇంట్లో ఎవరు లేరు, ఏ ప్యాంట్ వేసుకున్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు అని మాట్లాడినప్పుడు తెలీదు. అది బయటకు వచ్చిన తర్వాత నీ మనోభావాలు దెబ్బతినలేదా? అప్పుడు అవమానంగా అప్పుడు అనిపించలేదా? ఏమండి సుకన్య ఆంటీతో మాట్లాడినప్పుడు ఇంకేం చేయదా? మసాజ్ ఒక్కటే చేసుద్దా? అన్నీ చేసుద్దా? అంటే నువ్వు మాట్లాడేసినప్పుడు అవి బయటకు వచ్చినప్పుడు నీ మనోభావాలు దెబ్బతోనో, నీకు సిగ్గు అనిపించతో, నీకు బాధ అనిపించతో, ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా సరే నవ్వుతో మనం తుప్పుకుని తిరిగేస్తాం అంతే. అంటే మనం ఒక తుప్పుకుని ఉమ్మేసినా కానీ నవ్వుతూ తిరిగేస్తాం. ఆ రోజు మన మనోభావాలు దెబ్బతున్నావు. దాని గురించి ఎవడన్నా మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి. నువ్వు మాట్లాడలేదా? సుకన్య ఆంటీతో మాట్లాడలేదా? సంజనతో మాట్లాడలేదా? లేని విషయం ఏం కాదు కదా, ఉన్నదేగా మాట్లాడేది. ఏమంటే ఉన్నదేనా మాట్లాడింది? మనోభావాలు దెబ్బతినిపోయిందా? ఒరే ఆంబోతు, ఆ పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రెస్ మీట్ ఇది. సీమరాజు గారు ఇది ఒకటి. రెండవది, సుకన్య సంజనను వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా, చాలా కామెడీ ఉంది కదా, పెడుతుంటాడు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతినకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా, లోకేష్ గారిని ఏమన్నా వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి. డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి లోపలేసేస్తారు. కానీ ఇక్కడ అంబటిపై కొత్త కేసు, మళ్ళీ కొత్త కేసు అంట. మరి ఏం కేసు నాకు తెలియదు. సీమరాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం. ఒకటి, రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా? అంబటికి సీమరాజు సూటి ప్రశ్న. ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు, శాంపిల్స్ మాత్రం ఇంకా వినిపిస్తా. ఇప్పుడు ఏమని మాట్లాడతాడంటే, ఒకసారి చెప్తే సర్దుకుంటాడేమో అనుకున్నా, సర్దుకోవాలా.
సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాడు. కారణం ఏంటంటే మీరు సినిమాలు చూసారుగా, రజనీకాంత్ ఒక రోబోని సృష్టిస్తాడు. అదే సినిమా నాకు గుర్తులేదు. అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు. ఎవరు? మన సీమరాజు. లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు. లోకేష్ గారు దగ్గరుండి దీన్నంతా నడిపిస్తాడు. బ్యాటరీ అయిపోతే రోబోకి మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేస్తారు కదా, మళ్ళీ ఛార్జ్ చేసేది కూడా లోకేష్ గారే. సరే, నువ్వు అన్నది కాసేపు నిజం అనుకున్నావు అబ్బాయి, నువ్వు చెప్పింది కాసేపు వాస్తవం అనుకుందాం కాసేపు. అయితే ఇగో గతంలో ఇక్కడ ఫోటోలు పెడతా, ఇడిగా ఇడిగా ఆర్ఎంకేఆర్పెక్స్ అని కనబడుతుంది కదా, తెలుగుదేశం పార్టీ జెండా వెనకాతల కండువ మెల్లో కప్పుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఇష్టానుసారంగా మాట్లాడేవాడు. దీని వెనకాతలు ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డా? జగన్మోహన్ రెడ్డి తయారు చేసాడా? జగన్మోహన్ రెడ్డి ఛార్జింగ్ చేస్తాడా? ఏమయ్యా అమ్మటరాం బాబు, ఏమన్నా అంటే ఏడుస్తారు కదా, పెద్ద పెద్ద మాటలు దీనికంట మనకి. దీనికి సమాధానం చెప్పగలుగుతాం మనం? అంటే మీరు మొదలు పెట్టేయచ్చు, మీరు విషయం జిమ్మేయచ్చు, సినిమాలు తీయించేయచ్చు, చంద్రబాబు నాయుడు గారి పైన వ్యంగ్యంగా వెటకారంగా, పైగా దాని గురించి కూడా మాట్లాడాడు. ఇది ఆయన వ్యూహం సినిమా తీస్తేనట్ట ఆయన పైన కేసులు పెడతారంట, ఆయన మార్పింగ్ ఎప్పుడో వేసేయడంట ట్వీట్లు, అందుకని చెప్పేసి ఆయన పైన ఇప్పుడు కేసులు పెడతారంట. ఆ రోజున కంప్లైంట్లు ఇచ్చారు. తమరు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకున్నారా? ఏమైనా పట్టించుకున్నారా? రామ్ గోపాల్ వర్మ పైన, బోరుగడ్డ అనిల్ గారి పైన, ఇంకొంతమంది వ్యక్తుల పైన మీరు అధికారంలో ఉన్నప్పుడే చర్యలు తీసుకోండి అని చెప్పేసి కేసులు పెట్టారు కదా. ఆ రోజున పెట్టారా లేదా? ఆ రోజున పెట్టారు. ఆ రోజున తమరు పట్టించుకోవాలా? పట్టించుకోకపోగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా రామ్ గోపాల్ వర్మని ఇంటికి పిలిపించుకొని వ్యూహం సినిమా బాగా తీయండి, కావాలితే ఫైనాన్షియల్గా మన వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేస్తారో, మేము ఇష్టానుసారంగా ఫోటోలు మార్పింగ్ చేసియండి, పేమెంట్ ఏమైనా కావాలితే మన కార్యకర్తలు కలిగి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఇప్పించేస్తున్నాను, అలాగే మీకు కూడా ఇప్పించేస్తానని మాట్లాడాడు. ఏమో అమ్మటరా బాబు, నీకు తెలియదేమో, ఒకసారి కనుక్కో వెళ్ళి. ఇలాంటివన్నీ స్టార్ట్ చేసి ఏంటి మీలాగే ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నావో సీఎం రాజా అని ఇంకొకరు ఏదైతే చెప్పుకోతున్నావో అలాంటి